తర్వాత ఎక్కడికి వచ్చారండి ట్రాఫిక్? దాని తర్వాత ట్రాఫిక్ నుంచి ట్రాన్స్ఫర్ ఎస్ఐబి ట్రాన్స్ఫర్ అయ్యాను. ఎస్ఐబి ట్రాన్స్ఫర్ అయిన నెల 2 monthsకి నాకు ఐక్యరాజ్య సమితి సెలక్షన్కి వెళ్ళి అక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంటే డెప్యుటేషన్ మీద. సో ఇండియాకి మొత్తం మీదకి 145 పోలీస్ ఆఫీసర్స్ సెలెక్ట్ చేశారు. నేను కూడా వన్ ఆఫ్ ద పర్సన్ టు గో అనమాట. బాస్నియా అండ్ హెర్జిగోవని అని అక్కడ ఫార్మర్ యుగోస్లేవియా ఆ కంట్రీస్లో బాస్నియా అండ్ హెర్జిగోవనా ఒక కంట్రీ అనమాట. దాంట్లో అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఒక పెద్ద ఆర్గనైజేషన్ పెట్టారు అక్కడ, ఫోర్స్. సో ఒకటి పీస్ కీపింగ్ ఫోర్స్ అని ఒకటి ఉంది, అంటే ఆర్మీ తరపున. మాకేంచి ఇంటర్నేషనల్ పోలీస్ టాస్క్ ఫోర్స్ అని పెట్టారు. అంటే లోకల్ పోలీస్ని ట్రైనింగ్ ఇవ్వడం, లోకల్ పోలీస్ ఏ విధంగా ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళు ఇంపార్షియల్గా ఉన్నారా, వాళ్ళు ఏమైనా పార్షియాలిటీ చూపెట్టి. అక్కడ ముస్లిమ్స్ క్రిస్టియన్స్తో ప్రాబ్లం అక్కడ. సో ముస్లిం ఏరియాలో క్రిస్టియన్స్ కొంతమంది ఉంటే వాళ్ళని ఎలాగా లోకల్ పోలీస్ ఎలా ట్రీట్ చేస్తారు, క్రిస్టియన్ ఏరియాలో ముస్లిమ్స్ ఉంటే ఎలా తీసుకోరు. ఒకళ్ళ ఇల్లు వదిలేసి డ్యూరింగ్ వార్ టైం వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ బ్యాక్ని ఆ ఇంటికి చేరుకున్న వాళ్ళకి సేఫ్గా మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో మళ్ళీ ఉండేటట్టు చూసి, వాళ్ళు మళ్ళీ వేరే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మెజారిటీ కమ్యూనిటీ వాళ్ళని ఏమి చేయనివ్వకుండా చూడడానికి లోకల్ పోలీస్ వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారని వాళ్ళు మానిటర్ చేయడానికి మేము వెళ్ళాం. అంటే సో ఆల్మోస్ట్ 40 వేరే కంట్రీస్తో కూడా చాలామంది వచ్చారు అక్కడ. వచ్చినప్పుడు విదిన్ 2 months నాకు అక్కడ అందులో ఒక వెరీ సీనియర్ పొజిషన్ ఇచ్చారు నాకు. రీజనల్ హ్యూమన్ రైట్స్ కోఆర్డినేటర్ అని ఇచ్చారు. 2 monthsలోకి ఇచ్చారు నాకు. సో ఒక ఏరియా అన్నిటికీ హ్యూమన్ రైట్స్ తాలూకా కోఆర్డినేషన్, అంటే అందరూ మా స్టాఫ్ హ్యూమన్ రైట్స్ ఎలా చేస్తున్నారు, వాళ్ళు లోకల్ పోలీస్ ఎలా చూస్తున్నారు అనేది అది చూడడం జరిగింది. సో ఇందులో నేను చాలా గట్టిగా ఉండేవాడిని అప్పుడు. సో బాగా లోకల్గా కమిషనర్ ఆఫ్ పోలీస్ అని మాకు హెడ్ ఆయన. ఆయన ఎవరో ఒక ఆఫీసర్ ఉండేవారు, బ్రిటిషరు. సో అప్పుడే కొంత ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది. ఎందుకంటే నేను లోకల్ పోలీసు వాళ్ళు బాగా చేయడం లేదు అనేసరికి నేనుంటున్న రెంట్కి తీసుకున్న ఇల్లు ముందు బాంబు వేశారు. అంటే భయపెట్టాను, అంటే నువ్వు చాలా స్ట్రిక్ట్గా ఉన్నావని చెప్పి భయపెట్టారు. దాని తర్వాత వేరే నా కింద పనిచేసిన ఇంకొక హ్యూమన్ రైట్స్ కోఆర్డినేటర్ అక్కడ కూడా బాంబు వేస్తే ఐక్యరాజ్య సమితి వాళ్ళందరినీ తీసుకొచ్చి హోటల్లో పెట్టారు. ఎందుకంటే మా సేఫ్టీ గురించి అని చెప్పి ఒక 2 days 48 hours హోటల్లో ఉన్న తర్వాత మళ్ళీ మాకు రిటర్న్ చేశారు. ఈలోగా వాళ్ళు ప్రైమ్ మినిస్టర్తో మీటింగ్ పెట్టి, మీరు ఇలా బాంబులు వేస్తుంటే మీరు పట్టుకోవడం లేదు యాక్షన్ ఫెలోస్, ఎక్కడైతే ఐక్యరాజ్య సమితి తాలూకు మానిటర్స్ పోలీస్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకి గట్టిగా ఒక పెట్రోలింగ్ చేసి ఏమి అవ్వకుండా చూడడాన్ని అని చెప్పి వాళ్ళకి హామీ ఇస్తే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి భయపెట్టడానికి, అంటే కొంచెం వీక్ చేయడానికి అనమాట. అంటే మీరు స్ట్రిక్ట్గా ఉన్నారని చెప్పడానికి. దాని తర్వాత నేను చాలా కష్టపడి పనిచేసేసరికి నాకేం చేశారంటే వాళ్ళు మన ఈ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ అని జెనీవాలో ఉంది, పెద్ద ఆఫీస్ అది, అంటే ఎంటైర్ ఆఫీస్. సో నేను చేసిన హ్యూమన్ రైట్స్ వర్క్ చూసి నాకు మళ్ళీ ఒక 6 months మీరు ఆల్ పోలీస్ ఆఫీసర్స్కి మీరు మీ తాలూకా చేసిన మంచి పని, మీరు హ్యూమన్ రైట్స్ని కాపాడడానికి ఎంత కష్టపడ్డారో, దాని తర్వాత హ్యూమన్ రైట్స్ తాలూకా మెయిన్ థియరీ ఏంటి, ప్రాక్టీస్, మీరు అందరికీ ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పి నాకు మళ్ళీ ఇమీడియట్గా 6 months ఎక్స్టెన్షన్ ఇస్తూ అక్కడి నుంచి డైరెక్ట్ ఆర్డర్ నాకు వచ్చి ఆ రోజుల్లో $5,000 per month రెమ్యునరేషన్గా మీకు ఇస్తామని చెప్పి నాకు చేస్తే అది చాలా 145 పోలీస్ ఆఫీసర్స్లో నాకు ఒక్కడికి సెలెక్ట్ చేశారు. అది నాట్ ఓన్లీ స్టేట్ పోలీస్కే కాకుండా ఇండియాకే ఒక ఇమేజ్ వచ్చింది. అది అంటే ఇండియా నుంచి మనం వెళ్ళి హ్యూమన్ రైట్స్ గురించి
వేరే ఆల్ పోలీస్ 40 కంట్రీస్ పోలీస్ హౌసెస్కి మనం నేర్పడం అంటే అదొక మంచి ఫెదర్ ఇన్ మై క్యాప్ అని చెప్పి నాకు చాలా. సో నేను ఇమీడియట్గా మళ్ళీ రిటర్న్ 6 నెలల తర్వాత రిటర్న్ వచ్చాను. రిటర్న్ వచ్చిన 15 రోజులకి అప్పుడు సెక్రటరీ జనరల్ కోఫీ అనాన్ అని ఒక ఆయన ఉండేవారు. ఆయన వితౌట్ ఇంటర్వ్యూ, వితౌట్ ఎనీ ఇది డైరెక్ట్గా నాకు అపాయింట్మెంట్ లెటర్ ఒకటి పంపించారు. మీరు వెళ్ళి ఇండోనేషియాలో హెడ్గా ఉండండి, $8,000 పర్ మంత్ జీతం ఇస్తాం మీకు అని చెప్పి 15 రోజులకే. ఎందుకు అలా చేశారంటే, నేను బాస్నియా అండ్ హెర్జగోవినా పనిచేసినప్పుడు ఫారినర్ ఒక ఆయన ఉండేవారు, ఇటాలియన్ ఆయన, క్లాడియో కార్డోన్ అని. ఆయనకు మాకు చీఫ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అంటుంది. సో ఆయన నా గురించి ఒక 2 పేజీలు డైరెక్ట్గా సెక్రటరీ జనరల్కి రాశారు. అంటే ఇంత మంచి పోలీస్ ఆఫీసర్ని మనం సర్వీస్ మళ్ళీ వాడుకోవాలి, ఈజ్ వెరీ కమిటెడ్, వెరీ అనేది. ఈవెన్ లీవ్ కూడా తీసుకోలేదు నేను లీవ్ తీసుకోండి అని చెప్పి, లేదు సార్ ఇక్కడ నేను నా అవసరం ఉంది అని చెప్పి వ్యక్తిని నేను నా సర్వీస్లో చూడలేదని చెప్పి ఆయన ఒక లెటర్ రాసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే, సెక్రటరీ జనరల్ కోఫీ అనాన్ సిగ్నేచర్తో డైరెక్ట్ అపాయింట్మెంట్ లెటర్స్ ఎవరికి రాలేదండి. వితౌట్ ఇంటర్వ్యూ, వితౌట్ ఇది. సో అప్పటికే నా 1.5 years అక్కడ ఉన్నాను ఐక్యరాజ్య సమితి. ఈలోగా ఫ్యామిలీ, పిల్లలు ఇవన్నీ ఇంకా వెళ్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో అని చెప్పి నేను డిక్లైన్ చేశాను ఇండోనేషియా వెళ్ళడానికి. సో అది ఇప్పటికీ నేను మర్చిపోలేను ఉంటుంది. దాని తర్వాత మీరు ఏసీబీకి వచ్చినట్లు? దాని తర్వాత పోలీస్ అకాడమీ. పోలీస్ అకాడమీకి వచ్చినప్పుడు అప్పుడే బ్రిటిష్ కౌన్సిల్ వాళ్ళు మన పోలీస్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ కొలాబరేట్ చేసి పోలీసుని ఇంప్రూవ్ చేద్దామని చెప్పి వాళ్ళు మేమే ఫండ్ చేస్తామని చెప్పి కొంతమంది ఇండియాలో పోలీస్ ఆఫీసర్ని సెలెక్ట్ చేశారు. సో కొంతమంది ట్రైనర్స్గా సెలెక్ట్ చేశారు, కొంతమంది లీడర్షిప్ సెలెక్ట్ చేశారు. సో అందులో నేను ఒకనయ్యాను. సో బ్రిటిష్ యూకేకి వెళ్ళి ఆల్ సార్ట్స్ ఆఫ్ వాళ్ళ ట్రైనింగ్ అంతా నేర్చుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ నేను నేషనల్ లెవెల్లో నేషనల్ రిసోర్స్ పర్సన్స్గా ఒక ట్రైనింగ్. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreamsకి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.